ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. బేసిక్‌గా ఏంటంటే అండి, పీరియడ్స్‌కి ముందు లైక్ ఆల్మోస్ట్ ఒక అంటే సింప్టమ్స్ కొంతమందికి తెలియజేసేస్తదనమాట. పీరియడ్ వచ్చిందా లేదా? ఇప్పుడు వస్తుందని వస్తుంది. వితిన్ 3 రాబోతుంది. డేస్‌లో వస్తుందని. బ్యాక్ పెయిన్ కొంతమందికి, స్టమక్ పెయిన్ కొంతమందికి, బ్రెస్ట్ హెవీనెస్ వచ్చి ఆ హెవీ పెయిన్ ఒకటి. ఓకే. కొంతమంది కోపము, ఇరిటేషన్స్ ఇవన్నీ. బికాస్ ఆఫ్ ఎందుకు వస్తాయి ఇవంటే హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్ సో ఇంబాలెన్స్. ఎప్పుడైతే హార్మోన్స్ మన ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఓవర్‌గా రిలీజ్ అవుతాయో, లేదంటే తక్కువగా రిలీజ్ అవుతాయో, అప్పుడే మనం మూడ్ స్వింగ్స్ అని, కోపం అని, ఇరిటేషన్ చూస్తుంటాం. ఈ ఇది కూడా పర్టికులర్‌గా అందరిలో ఉండవు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే దాంట్లో ముగ్గురు, నలుగురు ఇబ్బంది పడుతుంటారు. రిమైనింగ్ అందరు దే ఆర్ వెరీ హెల్తీ. ఎందుకు ఈ ముగ్గురు, నలుగురిలోనే వస్తుంది మిగతా వాళ్ళలో రావట్లేదంటే బికాస్ మనము ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. మన పీరియడ్ రెగ్యులర్ రావాలన్నా, పీరియడ్ మూడ్ స్వింగ్స్ రాకుండా, బ్యాక్ పెయిన్స్, ఈ హెవీనెస్, బ్రెస్ట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం పీరియడ్ వచ్చినప్పుడు ఆ పెయిన్ వచ్చినప్పుడు తీసుకుంటే ప్రికాషన్స్ అప్పటి వరకు పనిచేస్తాయి. అసలు పీరియడ్కి రావడానికి ముందే మనకి అసలు ఈ పెయిన్సే ఉండద్దు అంటే మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్లో యోగా అనేది పెట్టుకోవాలి. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంటే దాని తర్వాత తీసుకున్న ఫుడ్లో పొమోగ్రానైట్స్ రెగ్యులర్గా తీసుకోవడము, బ్లాక్ కిస్మిస్ అంటారు కదా, బ్లాక్ రైజన్స్ అవి రెగ్యులర్గా తీసుకోవడం, అంజీర్ రెగ్యులర్గా తీసుకోవడం, ఇవి ప్రాపర్ విధానంలో ఉన్నాయనుకోండి ఐరన్ బ్యాలెన్సింగ్గా ఉంటుంది. ఐరన్ కరెక్ట్ విధానంలో ఉంటేనే ఇక్కడ పీరియడ్ టైంలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఖచ్చితంగా మనకి ఈ పెయిన్స్, మూడ్ స్వింగ్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే. సో నేనేమంటానంటే చాలా మంది అమ్మాయిలు తీసుకొస్తుంటారు, పీరియడ్ అప్పుడు పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి, పీరియడ్స్ అప్పుడు ఓవర్ కోపము, చిన్న గ్లాస్ పడినా కూడా ఇల్లంతా గందరగోళం చేసేస్తున్నారు మేడం, ఎందుకు అసలు నా కంట్రోల్లో నేను ఉండట్లేదు, సో దీనికి ఏదైనా చెప్పండి అంటే నేను ఆ టైంలోనే ఇమీడియట్గా దానిమ్మకాయ జ్యూస్ తాగేసండి, వితిన్ హాఫ్ అన్ అవర్లో ఫ్రీ అయిపోతారని చెప్తాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు మనకి తెలిసింది ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఈ పెయిన్ అనేది రాకుండా ఫ్యూచర్లో ఎప్పుడు వద్దు అనుకుంటే మనం ప్రతిరోజు రెగ్యులర్గా మార్నింగ్ లేచాక యోగా చేసుకోవాలి. యోగా చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి లైక్ ప్రాణాయామ చేసుకోండి, అది కూడా ఫిజికల్ వాకింగ్ చేసుకోండి, ఏదో ఒకటి డ్యాన్స్ చేయండి. లైక్ మీకు ఏదైతే కంఫర్ట్ అనిపిస్తుందో, ఏదైతే మజిల్ మూమెంట్స్ ఉన్నాయో యాక్టివిటీగా ఫీల్ అవుతారో అది చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీరు అసలు ఈ సమస్య అనేది ఉండదు. ఒకవేళ లేదు అసలు మీరు చేయలేదు, సడన్గా ఇప్పుడు పెయిన్తో సఫర్ అవుతున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఒక్క గ్లాస్ మంచిగా పొమోగ్రానేట్ తెప్పించుకొని జ్యూస్ ఇమ్మీడియట్ హాఫ్ అన్ అవర్లో కోపం తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది, అండ్ చాలా కంఫర్ట్ అవుతారు అనమాట. అండ్ ఇలాంటి టైంలో బ్లాక్ కిస్మిస్ తినడం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మనం పొమోగ్రానేట్ ఇచ్చేసి బ్లాక్ కిస్మిస్ ఇచ్చేసి ఇలాచి నోట్లో వేసుకుని నమిలినా కూడా బెస్ట్ వే మనకి పీరియడ్ టైంలో పీరియడ్ పెయిన్స్ తగ్గించాలన్నా, క్రాంప్స్ తగ్గించాలన్నా, కోపం ఇరిటేషన్ తగ్గించాలన్నా ఔషధ గుణాలలో మనకి ఇంట్లో యూజ్ చేసే బెస్ట్ రెమెడీ ఏదన్నదంటే ఇలాచి. ఇలాచిని క్రష్ చేసి నీళ్ళలో వేసుకుని లైట్గా మరిచుకున్నా తాగొచ్చు, లేదంటే ఇలాచి నోట్లో వేసుకుని నమిలినా కూడా ఇమీడియట్ నార్మల్ అవుతుంది అనమాట. ఆ పెయిన్ కానీ, ఆ ఇరిటేషన్ కానీ, ఆ కోపం కానీ, హెవీ బ్లీడ్ అవుతున్నా కూడా ఆ బ్లీడ్ని కూడా కంట్రోల్ చేసే గుణం ఇలాచీలో ఉంది, బ్లాక్ కిస్మిస్లో ఉంది, దానిమ్మకాయలో కూడా ఉంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఇంకా ఇప్పుడు 4-5 రెమెడీస్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మనకి ఏ టైంలో అప్పుడు కంఫర్ట్గా అవైలబుల్గా ఉందో అది చేయొచ్చు. హాట్ వాటర్లో ఒక 4 to 5 drops ఘీ కలుపుకొని తాగండి, అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఇందులో కూడా డౌట్, ఆవు నెయ్య లేకపోతే బఫెలో గీనా ఆర్ కౌ ఘీ పనిచేస్తుంది. సో ఆవు నెయ్యిని మనం 2 to 3 drops కలుపుకొని తాగితే ఇమీడియట్ ఫ్రీ అవుతుంది, కూల్ నేచర్ని కలిగి ఉంటుంది, అండ్ బాడీలో కూడా కంప్లీట్గా పెయిన్ కానీ ఏదైనా సరే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది అనమాట. సో మనం ఎన్నో రెమెడీస్ చెప్పాము, సో అందులో ఏది అప్లై చేసినా కూడా ఇమీడియట్గా మనకి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది అంటే ఈ ఒక మిత్లో ఉండిపోయారు, అంటే పీరియడ్కి ముందు నాకు ప్రీవియస్గా ఇప్పుడు ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటారు, ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటారు, అసలు పెయిన్ అనేది ఉండదు, కానీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అది మనకి ప్రీవియస్గా పెయిన్ వస్తుంది, అలా కూడా అందులో కూడా జీవించేస్తూ ఉంటారు. పీరియడ్ అప్పుడు కంఫర్టబుల్గా పనికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు తిండి తినొచ్చు, ఏం లేదు. కానీ ప్రీవియస్గా ఎప్పటి నుంచో మనకి పెయిన్ ఉంది కదా, ఇంక ఇప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి ఆ పెయిన్ లేకపోయినా కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు, నాకు పీరియడ్ అంటే రెస్ట్ ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు పెయిన్ వస్తుంది, రాకపోయినా ఆ నెగిటివ్ థాట్లు కూడా ఎక్కువ మందికి పెయిన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనం వస్తాయి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తాం ఆ టైంలో, ఆ జంక్ ఫుడ్ వల్ల వచ్చిన పెయిన్స్ కూడా కొంతమందికి ఉంటాయి అనమాట. పీరియడ్కి ముందు నాకు అది తినాలి ఇది తినాలి, చాక్లెట్స్ తింటే నాకు
ఒక లిమిట్ అంటే ఓకే, లిమిట్ దాటి తింటే అది పెయిన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇంకా అది మీరు ఎంత హెల్దీ ప్రాసెస్లోకి వెళ్ళి తగ్గిద్దాం అనుకున్నా ఇది బ్రెయిన్లో ఫిక్స్ అయి ఉంది కదా, ఈ టైంలో నేను రెస్ట్ తీసుకోవాలి, ఇంత హెవీగా తినేస్తుంది నా బాడీ. మైండ్ సెట్ని మార్చేసుకొని కొద్దిగా రెగ్యులర్గా మనం వచ్చినప్పుడు పెయిన్ ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే హైడ్రోథెరపీ ట్రీట్మెంట్లో హిప్ బాత్ అంటారు. హెవీ బ్లీడింగ్స్ అవ్వడం కానీ, బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడం కానీ, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం కానీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, సో యూట్రస్ మన గర్భసంచికి అండ్ అండాశయాలకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది పీరియడ్ రెగ్యులర్ రావడం వల్ల కన్సీవ్ అనేది చాలా తగ్గిపోయింది. న్యాచురల్ కన్సీవ్ అనేది చాలా రేర్. అవును, ఐవీఎఫ్ అంటే IVF లో లేకపోతే ఇంకేదో ఆల్టర్నేటివ్ రకరకాలు. సో ఒక చేసే పద్ధతి మనము పీరియడ్ కోసమో, బ్రెస్ట్ హెవీనెస్ కోసమో, అండ్ ఇర్రెగ్యులర్గా పీరియడ్కి వచ్చే మూడ్ స్వింగ్స్ కోసమో దేనికైతే చేస్తున్నామో అది మీకు ఫ్యూచర్లో ఎప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ రాకుండా, సో మంచి బ్లీడింగ్ అయ్యి 4 to 5 days 6 days అవ్వాలి బ్లీడింగ్ మనిషికి. అయితేనే లోపల ఉన్న మొత్తం క్లీన్గా ఫ్లష్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మంచిగా సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ పోవాలంటే ఒకటైతే యోగా కంపల్సరీ చేసుకోవాలి. ఇంకొకటి పెద్ద టబ్ దొరుకుతుంది, హిప్ బాత్ అని చెప్తారు. మనం చాలా వీడియోస్లో కూడా చూపించాము. లేదంటే ఇంట్లో బట్టలు ఉతికే టబ్ పెద్దది ఉంటే సరిపోతుంది. దాంట్లో కంప్లీట్గా నీళ్ళు వేసేసుకొని పెల్విక్ పార్ట్, మనకి అప్పర్ థైస్, పెల్విక్ పార్ట్, లోవర్ అబ్డామిన్ 10 నిమిషాలు కూర్చోవాలి అంతే. నార్మల్ వాటర్ మార్నింగ్ లేచాక వాష్రూమ్ లోకి వెళ్ళేసి టబ్ లో కూర్చుంటే ఇండైజెషన్ ఇష్యూ క్లియర్ అవుతుంది, మోషన్స్ ఆఫ్ అన్న వాళ్ళకి మోషన్స్ ఆఫ్ అవుతుంది, గర్భసంచి హెల్దీగా ఉంటది. ఎందుకని అలా? ఎందుకంటే హైడ్రోథెరపీ, వాటర్ థెరపీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం వెదర్ ని బట్టి కోల్డ్ వాటర్ లో కూర్చున్నాం అనుకోండి, ఇంటర్నల్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, దానివల్ల నరాలు ఫ్రీ అవుతాయి, రక్త ప్రసరణ బాగా అవుతుంది, అప్పుడే మనకి ఇష్యూస్ పోతాయి. ఏదైనా బ్లడ్ సప్లై ప్రాపర్గా లేకపోవడం వల్ల అక్కడ అబ్నార్మల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ అబ్నార్మల్ బ్లడ్ సప్లైని కూడా నార్మల్ చేసే గుణాన్ని హిప్ బాత్ అల్టిమేట్ థెరపీ అండి. సో హిప్ బాత్ ఇప్పుడు మనము ఎప్పుడన్నా సరే బాగా స్వెల్లింగ్ ఉంది, బాగా బాడీ స్వెల్లింగ్, ఇప్పుడు మనం ఐస్ క్యూబ్ అప్లై చేస్తాం, ఇమీడియట్గా సబ్సైడ్ అవుతుంది. ఎందుకు అంటే హీట్ జనరేట్ అవుతుంది లోపల, అది మెకానిజం. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో దాని ఆపోజిట్ గా పనిచేస్తుంది మన బాడీ. హీట్ అప్లై చేస్తే ఇంటర్నల్ కూల్ ప్రొడ్యూస్ అవుతుంది, కూల్ అప్లై చేస్తే ఇంటర్నల్ గా ఇలాగ, సో ఆపోజిట్ గా పనిచేస్తుంది. కాబట్టి హిప్ బాత్ థెరపీ అల్టిమేట్ థెరపీ. మార్నింగ్ లేచాక 10 నిమిషాలు హిప్ బాత్ చేసి దాని తర్వాత మనం 1 hour యోగా చేసుకొని, డైటరీ ప్యాటర్న్లో కూడా జంక్ ఫుడ్స్కి కొద్దిగా అలవాటుని ఆపేసుకొని మంచిగా మార్నింగ్ జావ తాగడము, తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినడము, నట్స్ తినడము, పిస్తా చాలా బాగా పనిచేస్తుంది. అన్నీ అండి ఇప్పుడు మనం తినే ఇదే స్పెషల్లీ అని నేను చెప్పట్లేదు, ఏది తిన్నా అది మీరు తింటే కంఫర్ట్ అనిపించాలి మీకు. అది కంఫర్ట్ లేకుండా డిస్కంఫర్ట్నెస్ అనిపిస్తుంది అంటే అది మీ బాడీకి సెట్ అవ్వట్లేదు. సో ఆ డిస్కంఫర్ట్నెస్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి ఏది మంచి ఫుడ్ ఏది చెడ్డ ఫుడ్ మనందరికీ తెలుసు. ఇప్పుడు వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని పెట్టి ఇక్కడ అంతా ఇది మంచి ఫుడ్, ఇది ఇంకా మిగతా అంతా ఇది. సో మనం ఏం చేస్తాము, జంక్ ఫుడ్ వైపుకి వెళ్తాం. సో జంక్ ఫుడ్ వైపు వెళ్ళినప్పుడు హెల్దీగా ఉండాలనుకోవడం కూడా మంచిది కాదు. మీరు వెళ్ళేదే మంచి దారి కానప్పుడు మనం హెల్త్ బాగుండాలనుకోవడం కష్టం కదా. సో బట్టి ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంది చూడండి, మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది మీ హెవీనెస్ కానీ, బ్రెస్ట్ పెయిన్స్ కానీ, ఇవన్నీ. సో నేనేమంటానంటే ఇప్పుడు 2 విధాలు ఉన్నాయి మీకు, మంచి విధానం ఉంది, చెడు విధానం ఉంది. మీరు ఏ విధంలో మంచి విధానంలో వెళ్ళారనుకోండి మీకు వెయిట్ మెయింటైన్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండవు, బ్రెస్ట్ పెయిన్స్ ఉండవు, అండ్ స్పెషల్లీ మనకి ఇరిటేషన్స్, కోపాలు కూడా ఉండవు. సో చెడు విధానంలో వెళ్తే ఖచ్చితంగా ఇవన్నీ రావాలి, సఫర్ అవుతాను, ఫ్యూచర్లో నా లైఫ్ స్పాన్ కూడా తగ్గించుకుంటాను ఈ చెడు విధానంలో ఫిక్స్ అయి ఉంటే మీరు వెళ్ళండి అంటాను. కాబట్టి హెల్దీ వే అంటే వెరీ సింపుల్, ఏది తిన్నా నేను ఒకటే చెప్తాను, ఏ రెమెడీస్ అవసరం లే, మీరు తింటున్న ఫుడ్ న్యాచురల్ ఫుడ్, హెల్దీగా మీకు సాత్వికంగా కారం లేకుండా ఉండాలి. ఎంత లిమిట్గా మనం ఇప్పుడు ఇంట్లో వండుకుంటున్నాగా ఆ కర్రీస్, సో అలా మనము ఒక మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు యోగా చేసుకోవడము, ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఏ కంప్లైంట్స్ ఉండవు. నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక ఇష్యూ గురించి మాట్లాడలేదు, ఓవరాల్గా మనము హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఒక మంచి పద్ధతిలో తొందరగా లేగడము, తొందర పడుకోవడము, యోగా చేసుకోవడము, టైంకి ఫుడ్ తినడము, ఇంట్లో ఏది వండినా. ఇప్పుడు ఎవరండి అసలు క్యాలరీస్ ఎక్కువ అవుతుందని చెప్పి తక్కువ ఫుడ్ తినడం, కడుపు నిండా తినడం ఆపేశారు జనాలు. ఎందుకంటే అయ్యో ఇది ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది, కానీ ఎక్కడ ఆపుతున్నారు, హెల్దీ ఫుడ్ తినడం ఆపేసి జంక్ ఫుడ్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కాబట్టి భయం క్రియేట్ చేసుకో, జంక్ ఫుడ్ తిన్నప్పుడు భయం ఉండదు, ఒక చీప్ మీలే కదా తినేద్దాంలే. మంచి ఫుడ్ తింటున్నప్పుడే డౌట్స్ కూడా వస్తుంటాయి అనమాట, ఇలా తినచ్చా చాలా తినచ్చా అని చెప్పి. మీకు నచ్చిన ఫుడ్ అది ఇంట్లో వండుకొని ఉండాలి, దాంట్లో వెజిటబుల్స్ ఉండాలి, ఆకుకూర ఉండాలి, నట్స్ ఉండాలి, అలా ప్లాన్ చేసుకొని మీకు కడుపు నిండా తినండి. దాంతోపాటు మీరు కడుపు నిండా తిన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారో లేదు కూడా చూసుకోవాలి. మన పాతకాలంలో ఒక మంచి సంగటి ముద్ద తినేసి కర్రీ వేసుకొని ఫుల్గా తినేసేవాళ్ళు పొద్దున్న టిఫిన్కి, తినేసి రాజులాగా తినేవాళ్ళు. రాత్రి మన పొద్దున్న టిఫిన్ రాజులాగా తినాలి. సో
సో ఆ కాంబినేషన్ ఉంటుంది. సో అలాగా హెవీగా తిని వర్క్కి వెళ్ళే వాళ్ళు మనం ఏం చేస్తున్నాం, తినేస్తున్నాం హెవీగా, చైర్లో కూర్చుంటున్నాం, ఈ వర్క్ చేసుకుంటున్నాం. సో పుటాన్ అయిపోతాం కదా, వెయిట్ పుటాన్ అవుతాం, వేరే వేరే కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి. అది మీరు హెల్దీగా తిన్నా కూడా వర్క్ తక్కువగా ఉన్నప్పుడు లిమిట్గా తినాలి, క్వాంటిటీ పెంచకుండా. అంటే మనం హెల్దీ ఫుడ్డే కదా, వెజిటబుల్సే కదా, ఆకుకూరలే కదా అని చెప్పేసి ఎక్స్ట్రా పెట్టుకుని తినేసారనుకో, ఇట్ లీడ్స్ టు వెయిటే. మీకు జీరో ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా. మీరు తినే ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి. అండ్ దాని తర్వాత ఒకవేళ క్వాంటిటీ హెవీ తిన్నారనుకోండి, నో ప్రాబ్లం. దాని తర్వాత మీరు వర్కౌట్ కూడా చేస్తున్నారు లేదు, బ్యాలెన్స్ చేసుకోండి. కాసేపు నడవడం, ఇంకేదో ఒకటి ఏదో physical ఒకటి activity. చేసుకుంటూ డైలీ ఇదే లైఫ్ స్టైల్ అండి. మార్నింగ్ లెగడం, మంచి ఫుడ్ తినడం, యోగాలు చేసుకోవడము, అండ్ తొందరగా పడుకోవడము, ఏ నెగిటివ్ థాట్స్ రానియకుండా ఒక పాజిటివ్ స్మైల్ ఉండాలి ఫేస్లో. ఆ స్మైల్లోనే ఆ హార్మోన్స్ సెట్ అయిపోతాయి అంటారు. ఆ, అయితే ఆ, బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు.